డీటెయిల్స్ చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఇవాళ కీలక సమావేశం నిర్వహించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై సమగ్రంగా చర్చించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఇక ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? దేవిక, ఏదైతే దీనికి సంబంధించి ప్రజా పరిపాలనకు సంబంధించి 99 రోజులు ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతకి సంబంధించిన సిఎస్ రామకృష్ణారావు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. ఉదయం 9 గంటలకి ఈ సమావేశం ప్రారంభమైంది. మధ్యాహ్నం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, సీనియర్ మంత్రులు అందరూ కూడా హాజరయ్యారు. మెయిన్ ప్రధాన ఎజెండా ఏదైతే 99 రోజుల పాటు ఏదైతే ప్రజా పరిపాలన అనే అంశంలో కీలకంగా వ్యవహరించినటువంటి పలు కీలకమైన అంశాలకు దిశానిర్దేశం చేశారని చెప్పుకోవచ్చు. మెయిన్గా ప్రధానంగా ఏదైతే సిఎస్ కలెక్టర్లకి జనగణన, ఏదైతే జనాభా లెక్కలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జనగణన చేయాలని చెప్పేసి జనాభా లెక్కలను అన్ని స్టేట్లకు సంబంధించి ఏదైతే డిజిటల్ పద్ధతిలో చేయాలని చూస్తుంది. సో దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా చూడాలని చెప్పేసి మొదట అందరు కలెక్టర్లకి సిఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే 2.5 ఏళ్ల పాటు ప్రజాప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు గడిచిపోతుంది. సో దానిలో భాగంగానే 99 రోజుల పాటు ప్రణాళిక దీనికి సంబంధించి వేశారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్స్ ఏదైతే గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, సో దానిలో హామీలు ఇచ్చినటువంటి ఏదైతే కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ 99 రోజుల పాటు కంప్లీట్ చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు. మెయిన్ ప్రధానంగా చూసుకున్నట్లయితే దాదాపుగా 1000 గ్రామాల వరకు గ్రామ పంచాయతీలు బిల్డింగ్లు లేవు. సో బిల్డింగ్లు కట్టాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అదేవిధంగా దాదాపుగా 1505 దీనికి సంబంధించి కూడా అంగన్వాడీ కేంద్రాలు లేవు. సో వాటిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అదేవిధంగా దాదాపుగా 216 ఆహార నిల్వ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ధాన్య, పప్పు దినుసులు కావచ్చు, ఇవన్నీ నిల్వ చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో 215 నిల్వ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలుస్తుంది. సో అదేవిధంగా ఏదైతే రేషన్ కార్డు కావచ్చు, 200 యూనిట్ విద్యుత్ కావచ్చు, లేదంటే సన్న బియ్యం, ఇలా ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అది బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి గ్రామ సభలు నిర్వహించాలి. దాని ద్వారా కొంత రూట్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంక్షేమ పథకాలు అందిస్తుందో అవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా అవన్నీ కూడా ఏర్పాట్లు చూడాలని చెప్పేసి అధికారులు సూచించారు. మరో పక్క చూసుకున్నట్లయితే అధికారులు కొంతమంది వ్యవహార తీరు ఏదైతే ఉందో కొంత సీఎం దృష్టికి వచ్చింది. సీఎంఓ కావచ్చు, సిఎస్ మొత్తం కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది సీఎం ముందు ఉంచారు. సో కొంతమంది అధికారులు, కలెక్టర్లు కావచ్చు, లేదంటే కొంతమంది హెచ్ఓడీలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఏదైతే జిల్లా స్థాయిలో ఉండకుండా మొత్తం కూడా ఏదైనా ఇంపార్టెంట్ పని ఉన్నప్పుడు తప్ప కలెక్టర్లు కొంతమంది హైదరాబాద్లో తిష్ట వేస్తున్నారు. సో ఖచ్చితంగా అలాంటిది కుదరదు. ఈ 99 రోజుల పాటు ఖచ్చితంగా కలెక్టర్లు అందరూ కూడా ఆ జిల్లాలో ఉండాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ గ్రామ స్థాయిలో డెవలపింగ్ ఏదైతే ఉందో అది త్వరితగతిన 99 రోజుల్లో పూర్తి చేయాలి. మెయిన్ ప్రధానంగా ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఏదైతే ఎలక్ట్రికల్ పోల్స్ ఏవైతే ఉన్నాయో, స్తంభాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా చోట్ల లేవని కంప్లైంట్లు వచ్చినాయి. సో ఖచ్చితంగా అలాంటి పనులన్నీ కూడా చేయాలి. దాదాపుగా ఈ 99 రోజుల్లో 1000 కిలోమీటర్ల వరకు సిసి రోడ్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు సూచించారు. సో మెయిన్ ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించింది మెయిన్ ఏదైతే గ్రామ స్థాయిలో కావచ్చు, మున్సిపల్కి సంబంధించి కూడా సభలు నిర్వహించాలి. ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇలాంటి అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళితే ప్రజల్లో బలంగా కాంగ్రెస్ పార్టీ నిలిచిపోతుంది. సో కొంత విఫలమవుతున్నారు. ఖచ్చితంగా ఈ 99 రోజులతో పాటు తర్వాత కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, బహిరంగ సభలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే సూచించారు. సో కొంతమంది ఏదైతే
మంత్రులు సీనియర్ మంత్రులు ఉన్నారు. సీనియర్ మంత్రులు కొంతమంది కలెక్టర్ల మీద కూడా దీన్ని కంప్లైంట్ చేసినట్లు కూడా సీఎం దృష్టికి వచ్చింది. దానికి సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్టు కొంతమంది ఏదైతే హైదరాబాద్లోనే ఉంటున్నారు, ఏదైతే చుట్టుపక్కల జిహెచ్ఎంసీ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది కలెక్టర్లు సిఎస్ పర్మిషన్ లేకుండా హైదరాబాద్ మాత్రం రావడానికి వీలేదు. ఖచ్చితంగా ఈ 99 రోజులలో కొంత పురోగతి అయితే సాధించాలి. ఇంకా 2.5 ఏళ్ళు మాత్రమే ఉంది. 2.5 ఏళ్లలో కొంత కాలం ఎలక్షన్ ఇయర్గా పోతుంది. సో ఖచ్చితంగా ఈ కొంత సమయం మాత్రమే ఉంది. ఖచ్చితంగా ఏదో ఒక పురోగతి చూయించి నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళాలని అయితే ప్రభుత్వం భావిస్తుంది. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ. ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య ఉండవల్లిలోని సీఎం నివాసంలో సుమారు 2 గంటల పాటు కీలక భేటీ జరిగింది. గ్రామీణాభివృద్ధి, టీటీడీ వివాదాలపై ప్రధానంగా వీరిరువురు చర్చించినట్టుగా తెలుస్తోంది. జల్ జీవన్ మిషన్ అమలును వేగవంతం చేసి ప్రతి గ్రామీణ కుటుంబానికి రోజుకు 55 లీటర్ల స్వచ్ఛమైన నీరు అందించాలని నిర్ణయించారు. టీటీడీపై వస్తున్న ఆరోపణలు, ప్రసాదాల నాణ్యత, భక్తుల సౌకర్యాలపై కూడా సమీక్షించారు. అలాగే నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికలు, రాజ్యసభ అభ్యర్థులపై ప్రాథమిక చర్చ జరిపినట్లుగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చూసుకుంటా ఉంటే ఈరోజు ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నారో అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య కీలక భేటీ జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు 2 గంటల పాటు అయితే కీలక భేటీ జరిగింది. ఈ భేటీలో వాళ్ళు ప్రధాన అంశాలు అయితే చర్చకు వచ్చాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తుంటే గ్రామీణ అభివృద్ధి, జల జీవన్ మిషన్ ఏదైతే ఉందో ఓట్ బ్యాంకును గ్రామీణ ప్రాంతాల్లో బలోపేతం చేసుకునే దిశగా కూటమి ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే జల జీవన్ మిషన్ అమలుపై ప్రధానంగా చర్చించారు. అయితే ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఏదైతే 55 లీటర్లు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనేది లక్ష్యంగా కూడా ఈ యొక్క విధానాన్ని అయితే చర్చించడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో మౌలిక సదుపాయాలు లేనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఈ మిషన్ వేగవంతం చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజలకు నేరుగా ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని, తద్వారా ప్రజల్లో ప్రభుత్వ గ్రాఫ్ను మరింత పెంచుకునే విధంగా కూడా అమలు చేసే విధంగా కూడా ఇదొక పాయింట్ని అయితే చర్చించడం జరిగింది. అలాగే టీటీడీ ప్రక్షాళన గురించి కూడా మాట్లాడటం జరిగింది. భక్తులకు మనోభావాల గురించి, అలాగే కోట్లాది మంది రాష్ట్రంలో సున్నితమైన కోట్లాది మంది హిందువుల మనోభావంతో ముడిపడిన అంశంగా టీటీడీ అనేది తిరుమల దేవస్థానం ఉంది. టీడీపీ వస్తున్న ఆరోపణలు చాలా సీరియస్గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రసాదాల నాణ్యత, దర్శనాలు, క్యూలైన్లు, భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వీటన్నిటిపైన కూడా చర్చించడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటామంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు. టీటీడీ అనేది రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి అంటూ కూడా ఆయన ఎప్పుడు కూడా చెప్తూ ఉన్నారు. దీనికి కూడా చంద్రబాబు నాయుడు పూర్తి మద్దతు ఇస్తున్నారు. టీటీడీని ప్రక్షాళన దిశగా అటు హిందూ ఓటు బ్యాంకు, ఇటు సాధారణ భక్తుల నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని కూడా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా 3వ పాయింట్ చూసుకుంటూ ఉంటే నామినేటెడ్ పదవులు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా సమన్వయంతో చేసుకోవాలని కూడా వస్తుంది. ఆ గతంలో కూడా ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా ఆశాహోలు ఎదురు చూస్తున్న అతిపెద్ద అంశం కూడా ఇదే నామినేటెడ్ పదవులు. ఎప్పుడు కూడా ఎమ్మెల్సీ సీట్లు కానీ దక్కన వాళ్ళు ప్రధానంగా ఎదురు చూసేది కూడా నామినేటెడ్ పోస్టులు అవి తీసుకోవాలని కూడా చేస్తూ ఉంటారు. ఆ టైంలో కొందరికైతే హామీలు కూడా ఇచ్చి ఉంటారు. ఆ హామీలను నెరవేర్చుకునే విధంగా అలాగే ఇప్పుడు ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది కూడా వీళ్ళు కూటమి ప్రభుత్వం అయితే చర్చించుకోవడం జరిగింది. పదవులు అలాగే బీజేపీ, ఈ జనసేన మధ్య పదవుల పంపకం ఎలా జరగాలనే దానిపైన ఈ భేటీలో ఒక ప్రధాన ఫార్ములాగా కనిపిస్తుంది. జనసేన క్యాడర్కు తగిన ప్రాధాన్యం దక్కేలా కూడా పవన్ కళ్యాణ్ అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర మాట్లాడినట్టు గట్టిగా పట్టుబట్టినట్టు కూడా తెలుస్తుంది. అదే సమయంలో టీడీపీ సీనియర్లు అలాగే పార్టీ కోసం కష్టపడిన వాడు బొజ్జగించేందుకు చంద్రబాబు కూడా స్వయంగా ఆయనే సీనియర్లు కూడా సర్దిపుచ్చుకునే విషయం కూడా ఆయనే తీసుకునే విధానంగా కనిపిస్తుంది. ఇంకా 4వ పాయింట్ చూసుకుంటూ ఉంటే స్థానిక సంస్థలు అలాగే రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించి కూడా ఈ భేటీలో వచ్చింది. ఎందుకంటే స్థానిక సంస్థలు చూసుకుంటా ఉంటే ఈ అంశంలో చూసుకుంటా ఉంటే ప్రధానంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో అటు టీడీపీ నుంచి కానీ ఇటు జనసేన నుంచి కానీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండి ఒకరిపైన ఒకరు పోటీ చేసుకోకుండా ఎవరైతే పోటీలో ఉంటారో వాటికి సహకరించే విధంగా కూడా ఉండాలంటూ కూడా ఈ భేటీలో అయితే మాట్లాడుకోవడం చూసుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటా ఉంటే రాజ్యసభలో ఖాళీ అవుతున్న స్థానాలకు ఎవరిని పంపాలి, సామాజిక సమీకరణాలు ఎలా ఉండాలనే దానిపైన కూడా ఇరువురు నేతలు స్పష్టతకు వచ్చినట్లు కూడా పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తుంది. మొత్తం మీద చూస్తుంటే 2 గంటల భేటీలో అటు ప్రజారంజక పాలన, ఇటు పకడ్బందీ రాజకీయం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.
వికారాబాద్ జిల్లా అనంతగిరిలో నిన్న జరిగిన డీసీసీ శిక్షణ తరగతులకు గైర్హాజరైన ముగ్గురు డీసీసీ అధ్యక్షులపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2 రోజుల శిక్షణ తరగతులకు గైర్హాజరైన కారణంగా వారికి ట్రైనింగ్ సర్టిఫికేట్లు ఇవ్వలేదు. అలాగే ఎమ్మెల్యేలు రాజాకూర్, అలాగే బీర్ల ఐలయ్య, వంశీకృష్ణపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ కార్యక్రమాల పట్ల నిర్లక్ష్యం సహించబోమన్న సంకేతాలు ఏఐసీసీ ఇచ్చింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? తెలంగాణలోని వికారాబాద్ లో జరిగినటువంటి డీసీసీ శిక్షణ తరగతిలోని తెలంగాణకు సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యే గయాజర్ కావడంతో ఏఐసీసీ వీరికి ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇవ్వడం నిరాకరించిందనేది చెప్పవచ్చు. ఇకపోతే పార్టీ వర్గాలలో పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా శిక్షణ తరగతులే కావచ్చు, పార్టీకి సంబంధించిన బలోపేతనానికి సంబంధించిన విషయాలన్నింటిలోనూ కూడా ఆ జిల్లాలకు సంబంధించిన బాధ్యులు కూడా సరైన విధంగా వ్యవహరించాలనేది కూడా గతంలో కూడా ఏఐసీసీ ఒక్కసారిగా చెప్పినటువంటి పరిస్థితి. ఈ రోజు తెలంగాణలో జరిగినటువంటి 2 రోజుల శిక్షణ కార్యక్రమంలో జరిగినటువంటి గయాజర్ ఆ జిల్లాలకు సంబంధించిన డీసీసీ అధ్యక్షులే కావచ్చు, దానికి సంబంధించినటువంటి కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులందరికీ కలిసి ఏఐసీసీ ఆధ్వర్యంలోని వికారాబాద్ లో జరిగినటువంటి ఏఐసీసీ శిక్షణ తరగతులకు సంబంధించి డీసీసీకి సంబంధించినటువంటి అధ్యక్షులు గయాజర్ కావడంతో ముగ్గురు ఎమ్మెల్యేలు బీర్ల ఎల్లయ్య, సురేష్ రెడ్డి సంబంధించినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా గయాజర్ కావడంతో వాళ్ళకి శిక్షణ సంబంధించినటువంటి సర్టిఫికేట్లు నిరాకరించిందని కూడా ఏఐసీసీ వర్గం చెప్పినటువంటి పరిస్థితి. ఇకపోతే రానున్న రోజుల్లో వారిపై పార్టీ పరంగా ఉన్నటువంటి క్రమశిక్షణ చర్య కూడా తీసుకుంటామని కూడా ఘాటుగా వ్యాఖ్యానించుకున్నటువంటి పరిస్థితి. పార్టీని బలోపేతనం చేస్తూ తెలంగాణలోని రాజకీయ పార్టీగా అధికారంలో ఉన్న తర్వాత నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి డీసీసీ అధ్యక్షులపై చురుక వేస్తుందని కూడా ఏఐసీసీ ఘాటుగా ప్రశ్నించిందని చెప్పుకోవచ్చు. ఇది తెలంగాణలో జరిగినటువంటి 2 రోజుల పాటు జరిగిన డీసీసీ శిక్షణకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులకు గయాజరైనటువంటి వారిపై ఏఐసీసీ పెద్ద ఎత్తున ఘాటుగా విమర్శలు చేసింది. వారిపై కూడా చురుక వేసినట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్. ఇక బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. 9 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో భాగంగా పార్టీ బీహార్ అధ్యక్షుడు నితిన్ నబీన్ ను రాజ్యసభకు నామినేట్ చేసింది. ఇక బీహార్ నుంచి నితిన్ నబీన్ తో పాటు శివేష్ కుమార్ కు కూడా అవకాశం కల్పించింది బీజేపీ. మరోవైపు తెలంగాణలోనూ అధికార కాంగ్రెస్ పార్టీకి 2 రాజ్యసభ స్థానాలను దక్కే అవకాశం ఉంది. ఇక దీంతో తమ పార్టీ నుండి రేసులో 16 మంది ఉన్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వెల్లడించారు. ఇక సామాజిక వర్గాల వారీగా అభ్యర్థుల జాబితాను అధిష్టానానికి ఇచ్చామని, అందులో 4 బీసీలు కూడా ఉన్నారని తెలిపారు. ఇక ఎంతమందికి అవకాశం దక్కుతుందో రేపు తెలుస్తుందని చెప్పారు. దీంతో ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? నిజమే, రాజ్యసభకు అయితే పోటీ ఎక్కువనే ఉందని చెప్పవచ్చు. ఆశావాహులంతా కూడా తమకు పదవులు దక్కించుకోవడం కోసం ప్రస్తుతం అయితే ఎవరైతే ఢిల్లీ స్థాయిలో వాళ్ళంతా కూడా ప్రదక్షిణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో భాగంగానే రాజ్యసభకు ఏదైతే 9 స్థానాలకు గాను ఇప్పటికే బీజేపీ నితిన్ నబీన్ రాజ్యసభకు బీజేపీ నామినేట్ చేసింది ఆల్రెడీ. అలాగే 9 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ఇప్పటికే ప్రకటించింది కూడా. ఇక బీహార్ నుంచి చూసుకున్నట్టయితే నితిన్ నబీన్, శివేష్ కుమార్ ని కూడా ఇప్పటికే ఎన్నిక చేసింది. ఇక తెలంగాణకు సంబంధించి తెలంగాణ నుంచి కూడా ఎక్కువగానే ఆశావాహులు తమకు రాజ్యసభ స్థానాలు కల్పించాలని చెప్పి ఆశావాహులు అయితే పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ నుంచి కూడా రాజ్యసభకు సుమారుగా 16 మంది రేసులో ఉన్నట్టు కూడా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే తెలియజేశారు. ఎందుకంటే పార్టీ కోసం ఇన్నేళ్లుగా పనిచేస్తూ గత ఎమ్మెల్యే ఎన్నికల్లో తమ పదవులను వాళ్ళు పోటీ చేస్తున్న పరిస్థితి, అక్కడ పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా పార్టీ చెప్పిందనే ఉద్దేశంతో కొందరు ఆ స్థానాలను వదులుకొని పార్టీ కోసం పనిచేసిన నాయకులు ఉన్న పరిస్థితి ఉంది. అలాంటి తరుణంలో ఇప్పుడున్న రాజ్యసభకు తమను నామినేట్ చేయాలని చెప్పి, తమకు అవకాశం కల్పించాలని చెప్పి పార్టీ పెద్దల చుట్టూ వీళ్ళైతే ప్రదర్శన చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే దీనికి సంబంధించి కాంగ్రెస్ సంబంధించి సామాజిక వర్గాల వారిగా 16 మంది పేర్లు ఇచ్చినట్టు వాళ్ళైతే తెలియజేశారు. అందులో ఇప్పటికే 4 బీసీలు కూడా ఉన్నట్టు కూడా మహేష్ కుమార్ గౌడ్ అయితే తెలియజేశారు. అయితే మరికొద్ది గంటల్లో దీనికి సంబంధించి ఉత్కంఠ అయితే తెరనుంది. ఇంకో 24 గంటల్లో అయితే దీనికి సంబంధించి ప్రకటన రానుంది. ఎవరు ఈ రాజ్యసభకు నామినేట్ అవ్వనున్నారనేది తేలనుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆశావాహుల్లో మాత్రం
తీవ్ర ఉత్కంఠ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే నియోజకవర్గాల వారీగా పోటీ కూడా ఎక్కువగానే ఉంది. అక్కడ ఇప్పటికే పార్టీ కోసం చాలా మంది పనిచేశారు. ఎందుకంటే ఎమ్మెల్యే అప్పుడు ఎలక్షన్ అప్పుడు వాళ్ళందరూ కూడా పార్టీ పెద్దలు చెప్పిన విధంగా నడుచుకొని అక్కడ తెలంగాణలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి వాళ్ళైతే కృషి చేసిన పరిస్థితి ఉంది. అలాంటి తరుణంలో ఖచ్చితంగా తమకు అవకాశం ఇవ్వాలంటూ సీనియర్లందరూ కూడా ఈ రాజ్యసభ తమకు నామినేట్ చేయాలని చెప్పి వాళ్ళంతా కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. దీంతో కొంత అధిష్టానానికి కొంత ఇబ్బందికర వాతావరణమే ఉంది. ఎవరిని చేయాలి, ఎవరిని చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, అయితే వారిని ఎవరి చేయాలనే విషయంలో కూడా కొంత తర్జన భర్జన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే లిస్టు పంపడం జరిగిందని చెప్పి మహేష్ కుమార్ కూడా తెలియజేశారు. ఇక మరి అందులో ఖచ్చితంగా ఈసారి నలుగురు రాజ్యసభకు పోటీ పడుతున్నట్టుగా తనైతే తెలియజేశారు. మరికొన్ని గంటల్లో ఈ ఉత్కంఠకైతే తెరపడనుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాజు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని మృతిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అయితే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇక ఈ విషయంలో కేంద్రం మౌనంగా ఉండడాన్ని ప్రశ్నిస్తూ మౌనం తటస్థ కాదని వ్యాఖ్యానించారు. మీ మౌనం త్యజించడం లాంటిదే అని తీవ్రంగా విమర్శించారు. భారత్కు ఇరాన్తో వందల ఏళ్ల నాగరికత, వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయని, అనేక సందర్భాల్లో ఇరాన్ భారత్కు సహకరించిందని గుర్తు చేశారు. అమెరికా దాడిని ఖండించకపోయినా యూఏఈపై ఇరాన్ దాడిని మాత్రం ఖండించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ వైఖరిని సోనియా తప్పుపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి. థ్యాంక్ యూ. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మృతిపై అయితే ఆ కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మనం చూసుకున్నట్లయితే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశం అంటే ఆ ఇరాన్ పై దాడిని అయితే ఒక పక్క ఖండించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క పాశ్చాత్య దేశాల్లో యుద్ధాలు జరిగేటప్పుడు భారత్ మౌనంగా ఉండడం సరికాదు, అది తటస్థంగా ఉండడం అంటే అనైతికంగా ఉండడం అని అయితే సోనియా గాంధీ అయితే తీవ్ర విమర్శలు చేశారు. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క యుద్ధాన్ని లేకుంటే ఆ ఖమేనీ మృతిపై కనీసం ఇప్పటి వరకు సంతాపం అయితే ప్రకటించలేదు. సంతాపం ప్రకటించకపోవడం, ఇరాన్తో మనకు 40 సంవత్సరాలు సత్సంబంధాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఖచ్చితంగా అంటే పాశ్చాత్య దేశాల్లో, ఆ గల్ఫ్ దేశాల్లో యుద్ధం జరిగే సమయంలో ఖచ్చితంగా ఆ దాడిని ఖండించాలి. తటస్థంగా ఉండడం అంటే అది అనైతిక బాధ్యత అనేది అయితే విమర్శించారు. ఇజ్రాయెల్ దేశంలో పర్యటించిన ప్రధాని మోడీ 48 గంటల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత యుద్ధం జరగడాన్ని కొంత తీవ్రంగా ఆమె విమర్శించారు. ఖచ్చితంగా ఈ యొక్క ఇతర దేశాల్లో భారత పౌరులు అనేక మంది ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకునైనా కనీసం ఖమేనీ మృతి మీద ఇప్పటి వరకు సంతాపం ప్రకటించలేదు. ఆ యొక్క యుద్ధాన్ని ఖచ్చితంగా ఆపాలని కానీ లేకుంటే శాంతియుత ఆ వాతావరణంలో ఈ యొక్క చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలనేది ఇప్పటి వరకు అయితే భారత్ ప్రకటించకపోవడాన్ని అయితే తీవ్రంగా సోనియా గాంధీ అయితే తప్పుపట్టింది. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు పోతుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇరాన్ తోటి మనం ఎన్నో సంవత్సరాలు సత్సంబంధాలు ఉన్నాయి. ఆ యొక్క దేశంలో ఆ యొక్క దేశ ప్రజలతోటి కూడా మనకు అనేక సత్సంబంధాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇది చూసుకున్నట్లయితే ఈ యొక్క ఖమేనీ మృతిని కనీసం ఇప్పటి వరకు సంతాపం ప్రకటించలేదు, వారికి సానుభూతి కూడా ప్రకటించలేదు. దీన్ని బట్టి చూస్తే అమెరికాకు అదేవిధంగా ఇజ్రాయెల్ దేశానికి అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తలొగ్గారని అయితే సోనియా గాంధీ అయితే విమర్శిస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క యుద్ధం విషయంలో తటస్థంగా ఉండడం అంటే అనైతికంగా, అది ఖచ్చితంగా దానికి సంబంధించి అది బాధ్యత రహితంగా ఉండడమేనని అయితే సోనియా గాంధీ అయితే కేంద్ర ప్రభుత్వం మీద తప్పుపడుతుంది. ఖచ్చితంగా రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఈ యొక్క ఇరాన్, ఇజ్రాయెల్ దేశం లేకుంటే అమెరికా దేశంలో ఖచ్చితంగా జరుగుతున్న దాడులు, అదేవిధంగా ఆ యొక్క యుద్ధం మీద ఖచ్చితంగా ఖమేనీ మృతిపై ఇప్పటివరకు సంతాపం ఎందుకు ప్రకటించలేదో దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలి. అదేవిధంగా చూసినట్లయితే పార్లమెంట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కూటమి, ఇండియా కూటమి నేతలను అయితే విమర్శించడానికి అయితే ఈ యొక్క సోనియా గాంధీ అయితే ఇప్పటికే ఆయా పార్టీలకు అయితే పిలుపునిచ్చింది. ఈ యొక్క ఖచ్చితంగా దీనికి చూసుకున్నట్లయితే ఖమేనీ మృతి మీద ఖచ్చితంగా భారతదేశం తటస్థంగా ఉండకుండా తను మృతి చెందిన విషయాన్ని ఖచ్చితంగా సంతాపం ప్రకటించాలని అయితే ఇప్పటికే సోనియా గాంధీ అయితే వివిధ రాజకీయ పార్టీలకు అయితే పిలుపునిచ్చింది. రైట్, థ్యాంక్ యూ సాల్మాన్.
పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తార స్థాయికి చేరాయి. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించడం ప్రతీకారంతో ఇరాన్, అమెరికా ఎంబసీలు, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడులు చేసింది. రియాద్లోని అమెరికా దౌత్య కార్యాలయం, బహ్రెయిన్, ఒమెన్లోని లక్ష్యాలయ్యాయి. అటు టెహ్రాన్, మీరట్లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండగా హిజ్బుల్లా ప్రతిదాడులు చేపట్టింది. యుద్ధ ప్రభావంతో గ్యాస్ ధరలు పెరిగి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ప్రపంచ వేదికగా కూడా మొత్తం కూడా ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి అయితే మనకు తెలుస్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇటు ఫిబ్రవరి